నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పిల్లలను పెంచడం పేరెంట్స్కి ఒక పెద్ద సవాల్ కింద మారింది. ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ బాగా బిజీగా ఉంటున్నారు. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కెరీర్ ఇంపార్టెన్స్కి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అదే సమయాన్ని పిల్లలకు కూడా కొంచెం ఇచ్చినట్లయితే పిల్లలు మొండిగా తయారవ్వకుండా మంచి సిటిజన్స్గా తయారవుతారు. ఏ విధంగా చేసుకోవాలి? మీరు మీకున్న సమయాన్ని కాస్త వాళ్ళకు కూడా ఇవ్వండి. మీ సమయాన్ని ఎక్కువగా పిల్లలతో గడపటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని మీ ఒత్తిడిని తీసుకొచ్చి వాళ్ళపైన రుద్దొద్దు. మీ ఒత్తిడిని రుద్దడం వల్ల వాళ్ళు కూడా ఒత్తిడికి లోనైపోయి నెగిటివ్ మైండ్లో ఉంటారు. ఇంటికి రాగానే పేరెంట్స్ తిడతారు, అమ్మాయి అసలు అని నచ్చదు వాళ్ళకు. పిల్లల్ని ఎప్పుడు కూడా కొట్టకుండగా, తిట్టకుండగా, అరవకుండగా పెంచుకున్నట్లయితే మంచి సిటిజన్స్గా తయారవుతారు. మీరు పోలుస్తారు పక్క వాళ్ళతో. ఎక్కువగా పక్కింటి పిల్లలు చూడు, మేము ఉద్యోగాలకు వెళ్ళినా వాళ్ళు హాయిగా ఇంట్లో వచ్చి ఉండి హోంవర్క్లు చేసుకుంటారని పోలుస్తారు. దాంతో ఇంకా ఎక్కువగా మండుతారు పిల్లలు. ఇంకా ఎక్కువ నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోతారు. ఏది చెప్పినా వినరు, మొండిగా ప్రవర్తిస్తారు. అవును, మేము ఇట్లాగే ఉంటాం అన్న సమాధానం వాళ్ళ నుంచి వస్తుంది. అదే మీరు కొంచెం సౌమ్యంగా, అట్లా కాదు, మనం ఈ విధంగా చేసుకోవాలి, మేము కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా, మాకున్న సమయాన్ని మీతోటే గడుపుతాం కదా అన్న భరోసా వాళ్ళకి మీరు ఇవ్వండి. పోల్చకండి, పక్క పిల్లలతో ఎప్పుడు కూడా పోల్చకండి. హద్దులు పెట్టకండి. ఏదన్నా పని చేస్తుంటే ఎంకరేజ్ చేయండి. చిన్న చిన్న పనులు ఇంట్లో హెల్ప్ చేయడానికి వాళ్ళను ఎంకరేజ్ చేసినట్లయితే, ఓ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటున్నారు, మేము కూడా ఇంట్లో పార్ట్ అన్నది వాళ్ళకి వచ్చేస్తుంది. అంతేకాని మీరు అరిచేసి తిట్టి కొడితే ఇంకా అసలు వాళ్ళు ఎప్పటికీ మారరు. కంప్లీట్గా మొండిగా తయారైపోయి మీరు డాక్టర్లకు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరే సంయమనం పాటించి సౌమ్యంగా వాళ్ళతో ఫ్రెండ్లీగా మెలగాలి. అట్లాగే వాళ్ళను చిన్న చిన్న పొగడతలు పొగిడినట్టయితే చాలా చాలా మార్పు వస్తుంది. ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ చెప్పటం, లేదా వాళ్ళు ఏదైనా మంచి మార్కులు తెచ్చుకుంటూ, ఓ నువ్వు గ్రేట్ నాన్న, నువ్వు బాగా చేస్తావు, నువ్వు బాగా చదువుతావు, నీవే అసలు రాక్ స్టార్వి నువ్వు అన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. ఇలా వాళ్ళను చిన్న చిన్న విషయాలతో ఫ్రెండ్లీగా మార్చుకున్నట్లయితే మీకు ఇది పెద్ద సమస్యనే కాదు. మీ కెరీర్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ పిల్లల పెంపకానికి కూడా ఇవ్వండి. అప్పుడే వాళ్ళు మంచి సిటిజన్గా అవుతారు. వాళ్ళకు నచ్చిన ఆటలు ఆడనివ్వండి, నచ్చిన గేమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, అవుట్డోర్ గేమ్స్ కానీ, ఏదైనా డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, డాన్సులు కానీ, ఇంకేదైనా ఇష్టం ఉంటే అది తెలుసుకొని వాళ్లకు అవి అరేంజ్ చేసినట్లయితే ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుంది. మంచి సిటిజన్ కింద తయారవుతారు. మీ సమయాన్ని మాత్రం వాళ్ళతో చాలా వరకు గడపడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.